అమ్ముడు పోయినామని చెప్తున్నాడు రంగనాథ్, అమ్ముడు పోయినామని రికార్డింగ్స్ ఇక్కడే నువ్వు పార్టీ రికార్డింగ్ నా దగ్గర ఉంది. కొట్టనికి రౌడీలా మీరు, గూండాలా? ఏం బెదిరిస్తున్నారు మీరు? ఇప్పుడు చెప్పండి లోహిత్ గారు, చెప్పండి. ఈసీ డాక్యుమెంట్స్ లో ఎక్కడ కూడా మీ పేరు లేదు, వాళ్ళ భూములు కూడా మీరు కబ్జా పెట్టలేదా? అయింది. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య. ప్రస్తుతం నేను పట్టంచేరు నియోజకవర్గం అమీన్పూర్ మండల్ పద్మావతి నగర్ కాలనీలో నేను ఉన్నాను. అంటే మియాపూర్ నుంచి ఎగ్జాక్ట్లీ ఒక 2-3 కిలోమీటర్స్ లోపల నేను ఉన్నా. అదేందో తెలియదు కానీ మాటికి పట్టంచేరుకి రావాల్సి వస్తుంది, ముఖ్యంగా అమీన్పూర్కి ఈ ల్యాండ్ మీదకి రావాల్సి వస్తుంది. సో ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ చాలా సార్లు గొంతు చించుకొని మరి చెప్పడం జరిగింది. ఈ ల్యాండ్ని కబ్జా చేసింది కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు. పాపం ఆయన ఈ మధ్య నేను రెస్పెక్ట్ చేయట్లేదని చాలా ఫీల్ అవుతున్నాడట. సో అందుకే గారు అని యాడ్ చేస్తున్నాను. ఇక ఇప్పుడు ఒకవేళ మీరేమైనా పెద్ద ఆయన ఇబ్బంది వాడు ఉంటే క్షమించాలి. సో ఇక్కడ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఫీల్డ్ మీద ఉన్నారు, ల్యాండ్ కబ్జాలో ఉన్నారు. ఓకే, రంగనాథ్ గారు వీళ్ళు హైడ్రా కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకంటే అక్కడ లేక్ కనబడుతోంది మీకు. సో లేక్ కనిపిస్తూ ఉంది. సో ఇది బఫర్ జోన్లో ఉందా లేదా, ఇది ఫీల్డ్ మీద కబ్జా, ఇక వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తం కూడా వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఎక్కడైతే ఇక్కడ ల్యాండ్ ఎంట్రన్స్లో పెద్ద ప్రహారీ గోడ, అంటే వీళ్ళు ల్యాండ్స్లోకి రాకుండా కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు పాపం ఆయన తెలివితేటలన్నీ ప్రదర్శించి సిస్లా రోహిత్ అనే పర్సన్ని పెట్టుకొని, టీడీపీ క్యాండిడేట్, పాపం అతి త్వరలో ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని కళలు పెట్టుకున్నటువంటి వ్యక్తి సిస్లా రోహిత్. అయితే మొత్తం ప్రహారీ గోడ కడితే హైడ్రా వచ్చింది పొజిషన్లోకి, వీళ్ళకి పొజిషన్ ఇచ్చింది, ప్రహారీ గోడ కుల్లగొట్టినారు, అన్నీ అయినాయి. ఆ తర్వాత నుంచి మళ్ళీ హైడ్రా రావట్లేదు, రంగనాథ్ గారు రావట్లేదు. వీళ్ళు అడుగుతుంటే ఏం చేస్తారో చేసుకోండి, వాళ్ళు అమ్ముడు పోయినారు, హైడ్రా ఇప్పుడు మా చేతిలోనే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? సిస్లా రమేష్ అండ్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇక్కడ మొత్తం 50 ప్లాట్లు ఉన్నాయి. అక్కడ రూమ్స్ కూడా కట్టుకోవడం జరిగింది, వాళ్ళు పర్మిషన్స్ కోసం కూడా అప్లై చేసుకున్నారు రీసెంట్గానే. సో ఈ లోపల ఏమైంది అంటే మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం కూడా బ్యాక్ ఎండ్ లో మళ్ళా ఇదే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి మనుషులు మా రేవంత్ అన్ననో ఇంకోరినో ఇన్స్పిరేషన్ గా తీసుకొని పాపం ఇక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు కూడా డ్యామేజ్ చేసేసి ఇగో ఇవన్నీ అక్కడ వీళ్ళకు మళ్ళా కాటసాని రాంభూపాల్ రెడ్డికి మనం అవకాశం ఇవ్వద్దు. మళ్ళా లీగల్ గా పోయిండ్రు, మనం ఇట్లా పట్టుకొని నించుంటే ఏమంటాడు తెలుసా, దీన్ని తెంపేసినాం, గోడ కుళ్ళగొట్టామని రివర్స్ లో కేసు పెడతాడు. అమ్మ అసలే చాలా తెలివి ఆయన పెద్ద మనిషి, అర్థమైందా? సో ఈ చూసిరు కదా, ఇదంతా వేసేసుకున్నారు అన్నట్టు, కడీలు పాతి అంతా వేసుకొని ఏం చేశారు, సీసీ కెమెరాస్ కూడా ధ్వంసం చేసినారు. 30 మంది వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ సీసీ కెమెరాలు కూడా మీకు చూపిస్తా. మళ్ళీ ఆయన కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ప్రూఫ్లు ఉన్నాయా అంటాడు. ఇగో ఎట్లేదా కొట్టి చూడండి, ఇంకో సీసీ కెమెరాలు చెల్లా చెదురుగా పడున్నాయి. ఇగో ఇరగొట్టేసినారు. మళ్ళా ఈమె ఇట్లా మాట్లాడుతుంది అట్లా మాట్లాడుతుంది అంటే మరి నేనైతే ముళ్ళుతోనే తీయాలి, కారంని గొడ్డు కారంతో కొట్టాలి అని చెప్పి నేను నమ్ముతా. మరి ఇప్పుడు మీలాంటి వ్యక్తులు ఇంతగానం మాట్లాడుతుంటే కూడా మళ్ళా కబ్జాలు పెట్టి కడీలు పాతి మీరు మొత్తం సీసీ కెమెరాస్ బద్దల కొట్టి చేస్తూ ఉన్నారు. మీలాంటి వ్యక్తులను నేను ఎవరు బిఫోర్ ఎవరు ఆఫ్టర్ నేను చూడలే. ఇప్పుడు నాకు తెలియాల్సింది ఏంటంటే హైడ్రా అమ్ముడు పోయింది అని చెప్తున్నాడు రంగనాథ్ గారు. నేను స్ట్రైట్ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడగాలనుకుంటే మీకు కాల్ కూడా చేసి అడగచ్చు, కానీ నేను స్ట్రైట్ క్వశ్చన్ నేను అడుగుతున్నా, నేను ఆన్ ద స్క్రీన్ అడుగుతున్నా. రంగనాథ్ గారు అమ్ముడు పోయినారా ఈ విషయంలో? డైరెక్ట్ గా డబ్బులు తీసుకుంది హైడ్రా అని చెప్తున్నారు. మరి అక్కడ హైడ్రా అంటే రంగనాథ్ ఒక్కడే ఉన్నారా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హైడ్రా ఆఫీసర్స్ అమ్ముడు పోయినారా? అర్థం కావట్లే. హైడ్రా అమ్ముడు పోయింది అదే చెప్తున్నాను ఆయన మీసాలు తిప్పుకుంటా పొద్దులేస్తే. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇందులో ఉన్నటువంటి ఎంట్రన్స్ లో, అక్కడ ఎంట్రన్స్ లో ఒక 3 ప్లాట్లు ఎంట్రన్స్ లో ఉన్నాయండి. సో పాపం ఈయన దుబాయ్ వెళ్ళిండు. దుబాయ్ వెళ్ళేసరికి ఏమైందంటే ఈయన ప్రాపర్టీ వేరే వాళ్ళు ఈ కాటసాని వాళ్ళకి అగ్రిమెంట్ చేసుకున్నట్టు మా సంతకాలు సృష్టించి ఫేక్ డాక్యుమెంట్స్ ఫేక్ అగ్రిమెంట్స్ సృష్టించినారు. అందుకే నేను చెప్తున్నా, గత 30 సంవత్సరాలుగా పట్టంచేరులో ఏ ఎంఆర్ఓ ఉన్నా ఏ విఆర్ఓ ఉన్నా
ఏ ఆర్డీఓ ఉన్నా సరే ఈ జిల్లాకి సంబంధించి ఎవ్వరిని కూడా వదిలిపెట్టదు. అసలు అంత కోపం వస్తుంది. ఎందుకంటే అన్ని ఫేకే ఇక్కడ పటంచెర్ల ల్యాండ్స్. కొనుక్కోకండి, కొన్ని రోజులు పటంచెరు ల్యాండ్స్ని బాయ్కాట్ చేయండి దయచేసి, పుణ్యమాన్ని ఉంటుంది. లేకపోతే ఇట్లానే ఏడుస్తుండాలి. సో ఒకసారి ఆయన మాటలోనే మనం తెలుసుకుందాము. సార్ చెప్పండి, మీరు ఎప్పుడు తీసుకున్నారు? మీరు దుబాయ్ ఎప్పుడు వెళ్ళినారు? సో దుబాయ్ ఎప్పుడు వెళ్ళి వచ్చే లోపల ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించినారు? ఇది మా అన్న ప్లస్ మా సిస్టర్ పేరు మీద ఉంటాయండి. 90లో మేము ప్లాట్స్ కొన్నాము ఇది. ఓకే. దాని తర్వాత మా అన్న ప్లస్ మా సిస్టర్ ఇద్దరు దుబాయ్ లో ఉంటారు. వాళ్ళు 16 years వరకు దుబాయ్ లోనే ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు 2003లో ఈ డాక్యుమెంట్స్ సృష్టించారు. మేము ఈ ప్లాట్లు వాళ్ళు అమ్మినట్టు డూప్లికేట్ సిగ్నేచర్ ఏదో ఫ్రాడ్ సిగ్నేచర్స్ చేపించుకున్నారు ఇది 2003లో. ఓకే. ఆ 2003లో ఏదైతే అక్టోబర్ లో వీళ్ళు చేపించారో ఆ టైంలో మా వాళ్ళు లేరు, ఇక్కడ ఇద్దరు లేరు. దానికి ప్రూఫ్ ఈ పాస్పోర్ట్స్. పాస్పోర్ట్ లో ఇండియాకి ఎప్పుడు వచ్చారు, హైదరాబాద్ కి అరైవల్ ఎప్పుడు, డిపార్చర్ ఎప్పుడు, ఆ 2 years లో వీళ్ళు ఎన్నిసార్లు ఇండియాకి వచ్చారు అనేది కొత్త ప్రూఫ్ మా దగ్గర ఉంది ఇందులో. ప్లస్ ఆయన సిగ్నేచర్ అవుతుందో ఆయన సిగ్నేచర్ మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆ సిగ్నేచర్ కి అగ్రిమెంట్ ఉన్న సిగ్నేచర్ కి ఎలాంటి లేదు. ఒక ఇల్లిటరేట్ పర్సన్ ఎలాంటి సిగ్నేచర్ చేస్తారో అలా చేసుకొని అదే చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మమ్మల్ని భయం పట్టిస్తున్నారు. ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ మా దగ్గర సర్టిఫైడ్ కాపీస్ ఉన్నాయి. ఈసీలో కూడా ఈ రోజు మా పేరు ఉంది. అయినా వాళ్ళు అన్నిట్లో మీ పేరే ఉంది, కానీ ఫీల్డ్ మీద కబ్జాలో మాత్రం వాళ్ళు ఉన్నారు, అగ్రిమెంట్ సృష్టించినారు. మేడం లాస్ట్ ట్యూస్డే వెనస్డే రోజు వాళ్ళు ఇక్కడ ఇదే స్పాట్ లో వచ్చారు, పేపర్ తీసుకుని వచ్చారు. మా దగ్గర ఒరిజినల్స్ ఉన్నాయని చూపెట్టారు. ఆ ఒరిజినల్స్ చూస్తే ఆ ఒరిజినల్స్ పేర్లు దాని మీద కూడా మా పేర్లే ఉన్నాయి. మా ఒరిజినల్స్ వాళ్ళ దగ్గర పెట్టుకొని అది మా ల్యాండ్ అంటారు. మన దగ్గర ఈ రోజు మనము సర్టిఫైడ్ కాపీస్ తీసినా లేకుంటే ఈ రోజు ఈసీ తీసినా అది మా పేరు మీదనే వస్తుంది. అయినా వాళ్ళు మాకు డాక్యుమెంట్స్ పెట్టించి ఇప్పుడు మేము ఇదైతే ఇట్లయితే రూమ్స్ కట్టుకున్నారో అలా రూమ్స్ కట్టుకుందామని క్లీనింగ్ చేపిస్తే వచ్చి ఒక 20-30 మెంబర్స్ ని గుండెలని అన్ని పెట్టించి ఆ రోజు ఇక్కడ హంగామా చేశారు. ఆ ఫోటోస్ కూడా మన దగ్గర ఉన్నాయి, వీడియోస్ ఫోటోస్ ఉన్నాయి. మేము ఫుటేజెస్ క్యాప్చర్ చేశాము. ఆ ఫుటేజెస్ క్యాప్చర్ చేశాము. ఇదంతా అవుతుందని నిన్న వచ్చి మా కెమెరాస్ అన్ని కట్టెలతో కొట్టి ఇరగొట్టేశారు. కెమెరాస్ అవన్నీ మొత్తం కెమెరాస్ అవన్నీ 30 మంది. వాళ్ళు నిన్న ఆ టైంకి మేము కెమెరాస్ చూస్తున్నాం కాబట్టి మాకు తెలిసింది. అప్పుడు ఇడిచేసి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇప్పుడు మా పర్సన్ ఒక అతను ఇక్కడే ల్యాండ్ ఓనర్ దగ్గర ఉంటారు కాబట్టి ఇమ్మీడియట్ గా 10 minutes వస్తే మా కెమెరాస్ దొరికాయి. లేకుంటే ఆ కెమెరాస్ కూడా పలగొట్టేసే వాళ్ళేమో, పలగొట్టేసి అది పెట్టేసి వెళ్ళిపోయారు. ఇది లాస్ట్ 20 years నుంచి ఇదే ప్రాబ్లం మేడం. ఎప్పుడు వచ్చినా రానియకపోయేటోళ్ళు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి హైడ్రా మాకు ఏదైతే పొజిషన్ ఇచ్చిందో అప్పటి నుంచి మేము వస్తున్నాము. అయినా మళ్ళీ సేమ్ రిపీటేషన్. 3 times వచ్చి హైదరాబాద్ వాళ్ళకి బౌండరీస్ వేశారు. ఇది కూడా ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందనే ఉంది. ఆల్రెడీ వాళ్ళ కోర్టు కేసు ఉంది. అందులో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్లస్ హైడ్రా కమిషనర్ వీళ్ళందరూ వన్ ఆఫ్ ద పార్టీ. వాళ్ళు వచ్చి 3 times ఇదంతా డెమోలిష్ చేసి వెళ్ళారు. అయినా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేస్తున్నారు. వాళ్ళకి అసలు భయం అనేది లేదు. ఒక వీడియో నేను మీకు చూపెడుతున్నాను, నేను ఇస్తాను మీకు. అందులో అంటున్నాడు తను, హైడ్రా కూడా వచ్చింది కదా ఇదంతా చేశారు కదా, ఏం పీకారు అది అంటే ఇలాంటి లాంగ్వేజెస్ గవర్నమెంట్ కి, ఒక కమిషనర్ కి, ఒక ఆథరైజ్డ్ పర్సన్, ఒక ఆథరైజ్డ్ డిపార్ట్మెంట్ గురించి అతను వాడుతున్నాడు. కరెక్టే కదా మరి. అరెస్ట్ చేయకపోతే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసి వీళ్ళని అరెస్ట్ చేయకపోతే వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, అమ్ముడు పోయినారని మాట్లాడతారు. మరి రంగనాథ్ గారు కానీ ఉండాలి, కొద్దిగా వచ్చి మాట్లాడాలి, ఇక్కడ వచ్చి చూడాలి. మరి ఎవడ అమ్ముడు పోయిన వాళ్ళు ఎవరు, లేకపోతే నిజంగా రంగనాథ్ గారు అమ్ముడు పోయినారా ఎట్లా అనేది. అయితే ఫస్ట్ నుంచి కూడా తనుజ గారు బాగా కొట్లాడుతున్నారు ఈ ల్యాండ్స్ గురించి, టోటల్ ప్లాట్స్ అందరి గురించి తను కొట్లాడుతున్నారు, బాగా తిరుగుతున్నారు. ఇక్కడ ఎమ్మెల్యేకి ఎప్పుడన్నా మీరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయినారా, గూడెం మైపాల్ రెడ్డి దృష్టికి తీసుకుపోయినారా? లేదండి. సో సార్ అంటే నాకు తెలిసి దుబాయ్ లో ఉన్నారు కాబట్టి మేము కాటా శ్రీనివాస్ గౌడ్ గారిని కాంటాక్ట్ అయ్యాము, హెల్ప్ చేస్తా అన్నారు. ఇప్పుడు ఆయన కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. యాక్చువల్లీ పక్కన ల్యాండ్ వాళ్ళదే, ఏది కాటా ఫ్యామిలీ వాళ్ళది. వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవల వల్ల మధ్యలో మేము నలిగిపోతున్నాం. వాళ్ళ సిస్టర్స్ ఏదో మొన్న వచ్చి మొత్తం క్లియర్ చేసుకొని ఉన్నారు, తీసుకుంటా అంటే వాళ్ళకి ఏదో ఫ్యామిలీ గొడవలు ఉన్నాయి. అటు తెగనియట్లేదు, ఇటు ఫిక్స్ కానియట్లేదు, మాకు హెల్ప్ చేయట్లేదు. అటు ఇటు కాకుండా మధ్యలో మేము ఇరుక్కుపోయామండి. పెద్ద ప్రాబ్లం. మీరు చూస్తున్నారు ఈ ల్యాండ్స్ అన్ని కూడా కాటా కుటుంబ సభ్యులు, అంటే కాటా వాళ్ళ ఫాదర్స్, కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఫాదర్, వాళ్ళ అన్నదమ్ములకి సంబంధించి జాయింట్ ల్యాండ్. ఇది ఎప్పటి నుంచో నడుస్తా ఉంది. ఇంకా కాటా శ్రీనివాస్ గౌడ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారో ఈ ప్రాపర్టీ వాళ్ళకి చెందుతుంది. సో కాటా శ్రీనివాస్ గౌడ్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అధికార పార్టీ. సరే ఇన్ని రోజులు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మీరు ఉన్నారు, గవర్నమెంట్ అధికారంలో ఉంది అనుకుందాం. పటంచేరు ఇన్ఛార్జ్ మరి కాటా యొక్క ల్యాండ్ పంచాయతీలే తేల్చుకోవట్లే. మరి ఎందుకయ్యా అని మేము ఎంక్వైరీ చేస్తే ఎందుకు వీళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు అవన్నీ కూడా ఎన్ని ఎకరాలండి మొత్తం
మొత్తం 16 ఎకరాలండి. దాంట్లో మా ప్లాట్లు కూడా ఉన్నాయి. 324 లో మా ప్లాట్లు ఉన్నాయని డాక్యుమెంట్లు కూడా మేము సబ్మిట్ చేసాం. 2 days బ్యాక్ హైడ్రాకి వెళ్ళి మేము అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చాం. ఇంప్లీట్ అవడానికి కోర్టులో కూడా మేము పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. మండేనో ట్యూస్డేనో. దాంట్లో కూడా ప్లాట్లు ఉన్నాయి, అయినా బ్లాక్ చేశారు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మాకు తెలుస్తుంది ఏంటంటే ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దాంట్లో వాళ్ళు వేసుకున్నారు, వీళ్ళ జోలికి ఏం రావట్లేదని కవరింగ్ ఇస్తున్నారు. లాస్ట్ 2 months బ్యాక్ మేము కలిసాం. కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు వచ్చారు, రమేష్ వచ్చారు, సిస్లా లోహిత్ వచ్చారు, మమ్మల్ని కూడా పిలిపించారు. సార్ అక్కడే స్ట్రైట్ అవే అక్కడే లెఫ్ట్ రైట్ ఇచ్చారు. అయినా కొంచెం కూడా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మేము హైడ్రాన్ మేనేజ్ చేసామని చెప్పుకొని రూమ్ వేసుకున్నారు, ఇది వేసుకుంటున్నారు. ఇప్పుడు ఏంట్రా అని అడుగుతుంటే ఫస్ట్ మేము మీ జోలికి రామని చెప్పి రంగనాథ్ సార్ దగ్గర చెప్పి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇవి ఎలా కూలగొట్టాలని చెప్పి ప్లాన్ చేసుకొని మా కెమెరాలు బగలు కొట్టేశారు. ఇది ఇప్పుడు మీ ఫోర్జరీ కేసు ఉంది, ఇవన్నీ చూసాం మేము. ఇవన్నీ తీసుకొని లోకల్ అథారిటీస్ కి ఎక్కడికి వెళ్ళినా ఉపయోగం లేదు. ఇక లోకల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళడం కంటే ఇదే చెరువులో దూకి చచ్చిపోవడం బెటర్. లేడీస్ అంటే ఎవరైనా పరువు పోతుంది, అక్కడికి వెళ్తే పరువు ఉండదు అసలు. ఇంకా ఎందుకు బతుకున్నామా అనిపిస్తుంది. మొన్న మీరు చెప్పారు కాటా సిస్టర్ కూడా ఇక్కడికి వస్తే నరేష్ అనే వ్యక్తి ఫుల్ బూతులు తిట్టినాడు. అవును, ఎవరు అమీన్పూర్ సిఐ. అవును. సో ఇక నేను నా పరువే పోయింది ఒకసారి వెళ్ళి. ఇంకోసారి అయితే వదిలేసుకోవచ్చు, చచ్చిపోవడం బెటర్. కానీ లోకల్ పోలీస్ స్టేషన్ అమీన్పూర్ గడప దొక్కటం అనేది దండగా. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు లైక్ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఈ పట్టణచేరులో కాటా ఫ్యామిలీ అంటే ఇప్పుడు అధికార పార్టీ ఇన్ఛార్జ్. మీ భూముల్ని మీరే కాపాడుకోకపోతే, మీ అక్క చెల్లెలకు మీరే ఆస్తులు పంచడం ఇవ్వకపోతే ఇక సామాన్య ప్రజలకి మీరేం చేస్తుండట్టు? మీరు ఏం చేస్తారు? మీ భూములు మీరే కాపాడలేకపోతున్నారు. పట్టణచేరు నియోజకవర్గ ప్రజలను ఎట్లా కాపాడతారు? మీ అక్క చెల్లెలకు ఆస్తులు పంచడం ఇష్టం లేదు అని మీరు అంటున్నారు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడ మీ ఆడబిడ్డలకు ఎక్కడ ఆస్తులు పంచాల్సి వస్తుందా? మీ ఇంటి ఆడబిడ్డలకు ఎందుకు ఆస్తులు పంచాల్సి వస్తుంది? ఎందుకు పంచాలి? డబ్బులు ఎందుకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కాటసాని రాంభూపాల్ రెడ్డి అనే పర్సన్ మీ భూములు కబ్జా పెట్టినా సరే సైలెంట్ గా ఉంటున్నారు. వాళ్ళే చెప్పారు, రమేష్ రాంభూపాల్ రెడ్డి ఇక్కడికి వచ్చి మాకు ఇక్కడ చెప్పేదాకా మాకు తెలీదు. ఏమని చెప్పారంటే వాళ్ళ సిస్టర్స్ కి ఇవ్వటం ఇష్టం లేదు, వాళ్ళు పెద్ద దొంగలు, వాళ్ళకి ఇచ్చేదేం లేదు, సిస్టర్స్ కి ఇచ్చేదేం లేదు, వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది, వీళ్ళు రాను కూడా రారు, అందుకే మేము కబ్జా పెట్టుకున్నాము, మీరు ఏం చేసుకోగలరు, మీరు ఏం చేయగలరు అని చెప్పండి. నేను అడిగేది ఒక్కటే, హైడ్రాన్ గానీ ఆర్ అఫీషియల్స్ గానీ సార్ జెన్యూన్ గా చేశారు. సో ఇంత మళ్ళీ జరుగుతోంది, స్టే ఉన్నది కోర్టులో. ఒక్కసారి కంటెంప్ట్ వేసి ఎక్కడెక్కడో పెట్టే బోర్డు లేదు, ఇక్కడ బోర్డు పెట్టి ఇక్కడ కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలని లీగల్ గానే అడుగుతుంది. ముఖ్యంగా సిగ్గుచేటు కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, కాటా ఫ్యామిలీకి మీ ఫాదరు వేరే ఎవరెవరికో భూములు దానం చేసినటువంటి వ్యక్తి, కానీ మీరు మీ ఇంటి ఆడపడుచులకు ఎక్కడ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఎక్కడ భూములు షేర్ ఇవ్వాల్సి వస్తుంది అన్న ఉద్దేశంతో మీరు మీ అన్నదమ్ముడు అందరు కలిసి మీ ఆడకూతుర్లకు మీ ఇంటి ఆడపడుచులకు డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక మీ ఆస్తి తగాదాల కోసం ఎక్కడైతే వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ల్యాండ్ క్లియర్ అవుతుంది అని చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డితో చేతులు కలుపుతారా? అందుకే పట్టించుకోరా? అంటే ఎకరము 20 కోట్లు, ఎకరం 30 కోట్లు ఉంది కదా, ఎకరం 30 కోట్లు 20 కోట్లు అంటే మీరు తినరు, మీ ఆడబిడ్డల్ని తిననియరు. అంటే ఎవడో అవుట్ సైడర్ రాయలసీమోడికి మీ భూములు కబ్జా చేయడానికి ఇవ్వడానికి కూడా మీరు రెడీ అయిపోతారు. కానీ మన తెలంగాణలో మీ ఇంటి ఆడకూతురు అంటే కేవలం కాటా శ్రీనివాస్ గౌడ్ మాత్రమే కాదు, వాళ్ళ అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాలోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, ఇంటి ఆడపడుచుని ఏడిపిస్తే ఏమన్నా మనశ్శాంతి ఉంటుందా? ఇంట్లో ఆడకూతురుని ఏడిపిస్తే వాళ్ళ ఏడుపు మంచిదేనా? ఈ రోజున అన్ని చట్టాలు చెప్తున్నాయి, ప్రతి ఇంటిలో ప్రతి ఆడ కూతురుకి సమాన హక్కు వాటా ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టే చెప్పిందండి. మీరెంత మీరు చెప్పనీకి? సుప్రీంకోర్టే చెప్పింది. ప్రతి ఇంట్లో ఆడపడుచుకి ఒక ఇంట్లో ఆస్తి ఉంటే కొడుకుతో సమానంగా కూతురికి కూడా ఆ ఆస్తి వర్తిస్తుంది అని చెప్పి మీరు మీ ఆడకూతుర్లకు మీ ఇంటి ఆడపడుచులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కాటసాని రాంభూపాల్ రెడ్డి మీ ల్యాండ్స్ కబ్జా పెడితే కూడా మీ ఆస్తులు పోతే పోని ఇక్కడ మళ్ళీ ఈగోలు అంతేనా? మీ ఆస్తులు పోతే పోని కాకెత్తుకపోయినట్టు ఎవడని ఎత్తుకపోయి, కానీ నీ ఆడ కూతురుకు నీ రక్తం మంచుకొని పుట్టిన నీ అక్క చెల్లెలకు మాత్రం నీ ఆస్తులు ఉండదు. సారీ టు సే దిస్ కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు ఒక నియోజకవర్గం పట్టణచేరు నియోజకవర్గం కాంగ్రెస్ అధికార పార్టీ ఇన్ఛార్జ్, మీరు ఒక టికెట్ తీసుకొని బీఫామ్ తీసుకొని నించొని ఓడిపోయిన వ్యక్తి. మీరు అతి చిన్న ఓట్లతో దాదాపు ఏదో 3000 ఓట్లు తేడాతోటి ఓడిపోయినారు మీరు. అంటే నెక్స్ట్ టైము మీరు అయితే ఐదర్ కాంగ్రెస్ లేకపోతే ఏ పార్టీ నుంచి నించున్నా గెలిచే క్యాండిడేట్ మీరు. కానీ నేను అడుగుతున్నా ఈ రోజున ఏం చేస్తున్నారు మీరు? ఎప్పుడు ఫోన్లు చేసినా మీ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎప్పుడు స్విచ్ ఆఫ్ మీ ఫోను.
ఆ రిబ్బన్ కట్లు వేయడానికి తప్ప దేనికి పనికిరారా? మీ కుటుంబం పంచాయతీ కూడా మీరు ఒక పెద్దన్నలాగా మీ ఆడ కూతుర్ని కూడా ఏడిపిస్తే ఇక సామాన్య ప్రజలకు ఈ కాటా ఫ్యామిలీస్ ఏం చేయబోతుంది? ఏ రకంగా ఒక ఎమ్మెల్యేగా మిమ్మల్ని ఎన్నుకోవాలి పటంచెరు ప్రజలు? ఇది నేను స్ట్రైట్ గా అడుగుతున్నా. మీ పైన ఏ వ్యక్తిగత కక్షలు కూడా లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తెలుసు, నేను ఉన్నట్టు మాట్లాడతా, రఫాడిస్తా అని. సో ఇది ల్యాండ్ పంచాయతీ. ఇప్పుడు సరే మీరు కొట్టుకోండి ఏమైనా వేయండి, మీ ఆడ కూతురుని ఏడ్పించుకోండి. ఆ కన్నీలే మీ కుటుంబానికి శాపం అవుతాయి. నేను చెప్తున్నా, ఆ కన్నీలే మీ కుటుంబానికి శాపం అవడం కాదు. ఈ 50 ప్లాట్లు కూడా కేవలం మీ వల్ల, మీ కుటుంబ పంచాయతీ వల్ల ఇప్పుడు ఈ 50 ప్లాట్లు కూడా పంచాయతీలో పడ్డాయి. వీళ్ళు కూడా ఏడ్చేటువంటి పరిస్థితి. వీళ్ళు ఒక్కొక్కరు ఈ ల్యాండ్ అమ్ముకొని ఆడపిల్లల పెళ్లి కోసం ఒకడు, పిల్లల పెళ్లిళ్ళ కోసం ఒకరు, పిల్లల చదువు కోసం ఒకరు, ఆపరేషన్ల కోసం ఒకరు, అరే నా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసి హ్యాపీగా ప్రశాంతంగా గడపచ్చాను ఒకరు. 50 ప్లాట్లు ఇక్కడ పెట్టుకుంటే మీ ఆడకూతుర్ల శాపాలతో పాటు ఈ 50 ప్లాట్లను ఏడ్పించుక తింటున్నారు కదా. మాకేం సంబంధం అమ్మ అని అనకండి. ఈ కడీలు పాతింది కాటసాని రాంభూపాల్ రెడ్డి మీ ల్యాండ్స్ మీద. ఇందులో కూడా వీళ్ళ ప్లాట్లు ఉన్నాయి. వీళ్ళ ప్లాట్లు చూడండి, క్లీన్ చేసుకొని మొత్తం క్లీన్ చేసుకుంటున్నారు. పెట్టండి పైన. మేము పెట్టుకుంటుంటే గొడవలు పడుతున్నారు రౌడీలను పంపించి. చూడండి, మొత్తం క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నారు. అండ్ వీళ్ళ ప్లాట్స్ దాంట్లో కూడా ఉన్నాయి. కాటా ఫ్యామిలీస్ మొత్తం కూడా సైలెంట్ గా ఉన్నారు, మొత్తం సైలెంట్ గా ఉన్నారు. సో ఏమన్నా ఒకసారి రండి వెళ్దాం. ఏమన్నా అంటే మళ్ళా ఉత్తుగానే అలుగుతారు, ఉత్తుగానే ఫీల్ అవుతారు. ఇప్పుడు అక్కడ మా ప్లాట్లు ఉన్నాయి, డాక్యుమెంట్స్ చూడండి, మనుషులు ఎట్లా అక్కడ చూడండి. ఒకసారి ఏం గొడవ అవుతుందో చూడండి, లైవ్ లో చూపియండి మీరు. అదిగోండి, కొడుతున్నారు చూడండి. ఎవరిని కొడుతున్నారు? పెట్టు, కెమెరా పెట్టు. ఎవరు మీరు? కెమెరా పెట్టండి, పెట్టు. ఎవరండి మీరు? ఎవరు మీరు? వాళ్ళే ఇక్కడ ఉండి జేసీబీని కొట్టడం ఇవన్నీ చేయటం. ఎవరిని కొడుతున్నారు మీరు? కొట్టే హక్కు ఎవరిచ్చారు మీకు? ఎవరు కొడుతున్నారు? వీడియోది ఎంత తీసుకుని రోజు ఆమ్దాన్ మీరు కొట్టడానికి? రోజుకి ఎంత తీసుకుంటున్నారండి డబ్బులు మీరు? మందిని కొట్టడానికి, మనుషుల్ని కొట్టడానికి ఎంత ఇస్తుండు? కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎంత ఇస్తుండు డబ్బులు మీకు కొట్టడానికి? రౌడీలా మీరు? గూండాలా? ఏం బెదిరిస్తున్నారు మీరు? మీకేం సంబంధం ఇక్కడ? అసలు మీరు ఎవరు ఇక్కడ? మీకేం సంబంధం ఇక్కడ? హైడ్రా వచ్చి పొజిషన్ తీసుకుంది, ఏం సంబంధం? ఎవరిని కొట్టడానికి వచ్చినావు? ఏం సంబంధం? ఎవరిని కొట్టడానికి వచ్చినావు? ఏం తెలియదు. ఎవరో పెట్టింది అద్దబంది? ఎవరు పెట్టిండ్రు? ఎవరు పెట్టిండ్రు? ఎవరు పెట్టిండ్రు? నువ్వు పాత్ర రికార్డింగ్ నా దగ్గర ఉంది. నువ్వు హైదరాబాద్ వచ్చి పెట్టింది వేరు, మీరు జరిపిన వేరు. నా దగ్గర ఉంది, నా దగ్గర ఉంది. నేను ఇస్తాను. ఇది రంగనాథ్ గారు అమ్ముడు పోయినమని చెప్తున్నాడు. రంగనాథ్ అమ్ముడు పోయినమని రికార్డింగ్స్. ఇక్కడ 3 ఎకరాల వీడియో చూపియండి. సార్ మీరు వచ్చి ఇక్కడ పొజిషన్ ఇచ్చిన తర్వాత ఏంది పంచాయతీ? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు? మీరు వచ్చి పొజిషన్ ఇచ్చి గోడ కులగొట్టిన తర్వాత ఈయన ఎవరిచ్చిన డబ్బులు ఈయనకి రోజు ఫీల్డ్ మీద ఉండమని చెప్పి ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు పెట్టుకుంటున్నారు కబ్జాలో? వాళ్ళకు ఉన్నది ఈ ల్యాండ్ వీళ్ళది కానప్పుడు వీళ్ళ ప్లాట్లకి వెళ్ళి వచ్చి కరీల్ బాధ్యత ఎవరు? రంగనాథ్ గారు. ఎవరు? 329 కాదు, వాళ్ళకు ఉన్నది ఎంత? 3 ఎకరాల చూడండి, లీగల్ గా మాట్లాడరు. 3 ఎకరాల 20 గుంటలు ఉండాలి. మొత్తం ఎందుకు డాక్యుమెంట్ చూపించింది కదా సార్. ఏదండి వీడియో? సంతకం కూడా పెట్టిరు. ఎందుకు సార్ మీరు అట్లా చేస్తారు? డాక్యుమెంట్ చూపించారు. వారిస్ గారు కూర్చోండి, వారిస్ భాయ్. ఇప్పుడు మాట్లాడుకోండి సార్. వారిస్ గారు కూర్చొని మాట్లాడుకోండి. వారిస్ గారు గుండాలను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడుకోండి. గుండాలో ఉన్నారు సార్. నువ్వు గుండాలో ఉన్నారు చెప్పు. మరి కొట్టనికి వస్తాను ఎందుకన్నా? ఎవరు కొడుతున్నాయమ్మా? 24 ఎందుకన్నారు? కొట్టనికి వస్తాను ఎందుకన్నారు? 329
ఇది 329 సర్వే నంబర్. అది అద్దు బంధు గవర్నమెంట్ పెట్టింది. 329 మొత్తం మీది కాదు. మా ఈ నంబర్ 3 ఎకరాలు 27 గుంటలు. 3 ఎకరాలు 27 గుంటలు మాత్రమే. సీసీ కెమెరా ఎందుకు పీకేసిరు పోనీ? నాకేం తెలుసు మేడం? పీకింది మీరే కదా, మీరే పీకినట్టు ఫుటేజ్లు ఉన్నాయి, ఫుటేజ్లు ఉన్నాయి ఆడ. మీరున్నారు ఆ 30 మందిలో మీరు కూడా ఒక క్యాండిడేట్. చూపిస్తా కాదు నేనేమంటా ఇప్పుడు సర్వే నెంబర్ మొత్తం వాళ్ళది అవ్వదు కదండి. ఉన్నది 3 ఎకరాలు 27 గుంటలు. సో ఇది పరిస్థితి రంగనాథ్ గారు, ఇది పరిస్థితి. వీళ్ళు మీ పేరు వాడుకొని వీళ్ళు మీ పేరు వాడుకొని దందాలు చేస్తున్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చింది హైడ్రా, 2 సార్లు అవకాశం ఇచ్చింది హైడ్రా, 3 సార్లు అవకాశం ఇచ్చింది హైడ్రా, నాలుగోసారి నెల రోజులు తీసుకెళ్లి బొక్కలేయాలి వీళ్ళని. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ మీ అంటే హైడ్రా బాడీ చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా రావట్లేదు. వీళ్ళు అమ్ముడు పోయినారని చెప్పి సాక్ష్యాలు రికార్డింగ్స్ అమ్ముడు పోయినారని చెప్పిన తర్వాత కూడా మీరు ఇంకా చీమ కుట్టినట్టు కూడా మీరు లేకపోతే ఇక మీరు కూడా నిజంగా వాళ్ళు చెప్పిందే నిజమైతుంది. రంగనాథ్ కి డైరెక్ట్ గా కొన్ని కోట్ల రూపాయలు ముట్టింది అనుకొని మేము అనుకోవచ్చు. డైరెక్ట్ గా హైడ్రా బాడీ కూడా ఫేక్ అని చెప్పచ్చు. హైదరాబాద్ చూడు, ఇక్కడ చూడు, నేను వీడియో ఫార్వర్డ్ చేస్తా చూసుకో. గవర్నమెంట్ గవర్నమెంట్ హద్దు వేరు, నువ్వు పాడుతుంది వేరు. ఒకటి 324 లో మా ప్లాట్లు లీగల్ గా మాట్లాడాలంటే నేనేమంటున్నా, హైడ్రాకి రమ్మంటే హైడ్రాకి వస్తాం, ఆంధ్ర గవర్నమెంట్ ఆంధ్రాకి రమ్మంటే ఆంధ్రాకి వస్తాం, పాండ్యానికి వెళ్ళామంటే పాండ్యానికి వెళ్దాం, పేపర్లు అన్ని కూర్చోబెడదాం, ఎవరిని పిలుస్తారో పేపర్లు కూర్చోబెడదాం, తప్ప మాదైతే అయిపోతాం. మేమంతా రైట్ గా చెప్తున్నాం. మేమేం చెప్తున్నాం, ఇప్పుడు 10 సార్లు డాక్యుమెంట్ తీసుకురామంటే నువ్వు ఏమన్నా గవర్నమెంట్ అంటున్నారు. మీ పేరు సావే మేడం, నేను కరెక్ట్ చెప్తున్నా. వీళ్ళకి డాక్యుమెంట్ చూపించారు, ఆ రోజు రారు, తెల్లారితే మళ్ళీ తెల్లారితే 4 రోజుల దాకా రారీలు. ఇది తేలే వరకు ఎటువంటి వర్క్ చేయకండి, మీకు రైట్ లేదు. మరి సీసీ కెమెరాలు ఎందుకు పెట్టినారు? 34 కెమెరాలు ఉండే ఆ కెమెరా ఇప్పుడు ఆల్రెడీ కోర్టులో కేసు నడుస్తుంది, కాటా ఫ్యామిలీ కూడా నడుస్తుంది. మరి పనులు ఎందుకు చేస్తున్నారు? ఇది మొదటి పంట పెట్టినాం, ఇక వీళ్ళే సత్యనాథ్ చేసిరు. నా నోటి కట్టే పంట సత్యనాథ్ చేసిరు. నేను అడుగు అని చెప్పిన, మీరే హైడ్రా రంగనాథ్ సార్ వచ్చి ఒక్క నిమిషం, నేనే భూమాయనే ఉంటా, 24 గంటలు నేను ఒక్కనే ఉంటా. ఈడ జామై, వంకాయ, బత్తాయి అన్ని పంట వాళ్ళు పంట వేయటం ఏంటండి? 20 ఏళ్ల నుంచి మా ప్లాట్ కబ్జా చేసి వాళ్ళు పంట వేయటం. వీళ్ళు నోటికి వచ్చిన పంట రంగనాథ్ ఇప్పుడు రోడ్ కావాలని గులగొట్టిరు. ఓకే సార్ వచ్చి చూసిపోయింది, 3 సార్లు వచ్చిండు, ఆయన టైం ఇచ్చిండు. సార్ తప్పు చేయండి, గోడెందుకు గట్టిగా ఎవరు రావద్దని. వచ్చిన పంట ఎక్కడ ఉందో చూపెట్టు, ఇప్పుడు రమ్మని చెప్పు. పంట ఏడుందో చూపెట్టు, ల్యాండ్ చూపెట్టబ్బా. అది ఎట్లా కడతారు పోనీ వీళ్ళ ప్లాట్లలోకి రాకుండా? స్టార్టింగ్ లో రంగనాథ్ సరే చెప్తారు సార్, ఈడ వచ్చి చూసిపోయాడు 2 సార్లు. ఇప్పుడు పంట ఎవరు నాశనం చేసిరో వాళ్ళ మనసాక్షి తెలుసు. మనసాక్షి పంట ఎవరు నాశనం చేసిరో పంట కాదు ఇక్కడ, కడుపు మంట అన్న, ఇది పంట కాదు వాళ్ళ కడుపు మంట అన్న. వాళ్ళ ఆడపిల్లల పెళ్లిల కోసం కొనుక్కుంటే ఆ ల్యాండ్స్ అన్ని ఎవరు వాళ్ళ కడుపు మంటనే కదా. నేను ఇది ఒక సబ్జెక్ట్ కాదు, జెన్యూన్ గా లేకపోతే నేను రాను అసలు. నేను నాకు ఒక క్రెడిబిలిటీ ఉంది, జెన్యూన్ గా లేకపోతే నేను అసలు ఎక్కడికి రాలేను. వాళ్ళ ప్లాట్లలోనే మేము పంట వేసినాం అనుకో. సపోజ్ ఒకటి మేము ఏమన్నాం, నేనేమన్నా అంటే వాళ్ళ సార్లు అందరూ ఎవరు రాలే, రంగరాజ్ సార్ ఉన్నారు. సార్ వీళ్ళకే చెప్పిన, వీళ్ళు వచ్చి జేసీబీ కాల్ చేశారు. సార్ మీ ప్లాట్ కదా, కొలుచుకోండి, నేను నీళ్ళు పెడతా, పంట అమ్మినాక మొత్తం తీసేద్దాం సార్ అని. కొత్త స్టోరీ కాదు, పాత స్టోరీ. రికార్డ్ పంటను ఖరాబ్ చేశారు మేడం, చేస్తారు. 20 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ కడీలు పంట ఆ చెట్లు ఎంత అక్కడ కడీలు ఎందుకు వేసుకున్నారండి? కడీలు ఎందుకు వేసుకున్నారు? కడీలు ఎందుకు వేసుకున్నారు? బార్డర్ ఎందుకు కట్టాల్సి వచ్చింది? ఇది ఆల్రెడీ ఇష్యూస్ లో కట్టారు. వాళ్ళకు ఉన్నది 3 ఎకరాలు 27 గుంటలు ఎక్స్ట్రా ఎందుకు వేసుకున్నారు?
గవర్నమెంట్ ఎంఆర్ఓ మన మున్సిపాలిటీ అదంతా కాదు, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకు. ఉన్న ల్యాండ్ ఎంత, ఉన్న ల్యాండ్ ఎంత, మీకు 329 లో ఉన్న ల్యాండ్ ఎంత, 329 లో ఉన్న ల్యాండ్ ఎంత అడగండి. తెలివిగా మాట్లాడుతున్నారు. 329 ఉన్న ల్యాండ్ ఎంత అడగండి. ఎంత చెప్పండి, ఎంత ల్యాండ్ డాక్యుమెంట్ మీకు చూపించారు ఇప్పుడు చెప్పండి. 329 పంపించిన హైదరాబాద్ వచ్చారు లాస్ట్ నుంచి హెచ్ఎండి నుంచి మొత్తం లైన్ తీసుకొచ్చినాక వాళ్ళు ఉంటే ఇదే పెట్టి 329 లో వాళ్ళకు ఉండాల్సిన 3 ఎకరాల 20 గుంటలు. ఇప్పుడు ఆన్లైన్ లో రిజర్వ్ మ్యాప్స్ ఓపెన్ చేసినా 6 ఎకరాల చిల్లర డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసింది ఎవరు? అది మనకు వాళ్ళ ప్లాట్స్ ఇందులో ఉన్నాయి, మరి ఇందులో ఉన్నాయి. సరే మేడం ఇది సర్వే నంబర్. సో మీరెవరో చెప్పండి, నేను ధైర్యంగా నా పేరు చెప్తున్నా, మీరు చెప్పండి మీ పేరు. అదే చెప్పండి, మరి పేరు చెప్పండి కదా. నాకు నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు డైరెక్ట్ గా వచ్చి ఫోన్ ఇచ్చినారు మాట్లాడమని, పేరు తెలియకుండా ఎట్లా? అదే మీ పట్టాదారు పేరు చెప్పండి సార్. ఇక్కడ పట్టాదారు పేర్లు వేరే ఉన్నాయి మా డాక్యుమెంట్స్ లా. మరి మీరే పట్టాదారు, ఎలాంటి పట్టాదారు? నేను వన్ సైడ్ గా చేయట్లేదు, న్యూట్రల్ గానే చేస్తున్నా. డాక్యుమెంట్స్ అన్ని పట్టుకునే చేస్తున్నా. ముందు నీ పేరు చెప్పవయ్యా, ముందు నీ పేరు చెప్పు, ముందు మీ పేరు చెప్పండి. ఇప్పుడు చెప్పండి లోహిత్ గారు, చెప్పండి. ఆ కొండ మీద కూడా మీ పేరే ఉంది కదా, సిస్లా లోహిత్. ఎస్ చెప్పండి. ఇప్పుడు డాక్యుమెంట్స్ లో మీకంటే ముందు డాక్యుమెంట్స్ ఈసీలో ఒక్క నిమిషం అండి, ఈసీ డాక్యుమెంట్స్ లో ఎక్కడ కూడా మీ పేరు లేదు. ఈసీ డాక్యుమెంట్స్ లో ఎక్కడ కూడా మీ పేరు లేదు. ఓకే, ఎక్కడ కూడా మీ పేరు లేదు డాక్యుమెంట్స్ లో. నా పేరు లేదు, నాకు కంప్లైంట్ ఇచ్చారు వాళ్ళు. మా మీడియా కంప్లైంట్ ఇచ్చారు, నాకు కంప్లైంట్ ఇచ్చారు. నేను వచ్చా యాజ్ ఎ జర్నలిస్ట్ గా, నేను వచ్చిన. నాకు కంప్లైంట్ లెటర్ ఇమ్మంటారా? నాకు మీ నెంబర్ చెప్పు, నేను కంప్లైంట్ లెటర్ పంపిస్తా. ఓకే, రౌడీలు ఎందుకున్నారు ఇక్కడ? మరి మీ ల్యాండ్ లో కోర్టులో స్టే ఉన్నాక కడీలు ఎందుకు పట్టిండ్రు? లేదా? ఈ ల్యాండ్స్ ఎవరివి? ఖాతా ఫ్యామిలీ కావా? వాళ్ళ భూములు కూడా మీరు కబ్జా పెట్టలేదా? అయింది రూమ్ లో హైడ్రా పర్మిషన్స్ తోటి కట్టుకున్నారండి వాళ్ళు. పొజిషన్ లోకి వెళ్ళి కట్టుకున్నారు. వాళ్ళు పొజిషన్ లోకి వెళ్ళి కట్టుకున్నారు. ఎక్కడ కూడా సిస్లా లోహిత్ అనే పేరు ఎక్కడ కూడా డాక్యుమెంట్స్ లో లేదు. గవర్నమెంట్ ఈసీలో కూడా లేదు. ఈసీలో కూడా మీ పేరు లేదు, ఎక్కడ లేదు. సో రౌడీలను పెట్టి, గూండాలను పెట్టి 30 మంది మీరు ఫీల్డ్ మీదకి పంపించి బెదిరించి మీరు ఎట్లా మాట్లాడతారు? ఇవన్నీ ఎట్లా మాట్లాడతారు? డాక్యుమెంట్స్ పంపించండి. ఇప్పుడు వీళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నారండి. వీళ్ళు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తున్నారు. యాజ్ ఎ మీడియాకి అథారిటీ అవసరం లేదండి. మీడియాకి అథారిటీ అవసరం లేదు. మీకు మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ లేదు, అది గుర్తుపెట్టుకోండి. మీడియాకి ఏ అథారిటీ అవసరం లేదు. మేము సామాన్యుల పక్షాన్ని వచ్చినాం, ప్లాట్ ఓనర్స్ పక్షాన్ని వచ్చినాం. వాళ్ళు ప్రతి ఒక్క ఈసీ డాక్యుమెంట్ దగ్గర నుంచి క్రిస్టల్ క్లియర్ గా ప్రతి డాక్యుమెంట్స్ మా లీగల్ సెల్ చూసిన తర్వాతనే మేము వచ్చినాం. మీరు పెట్టండి, సరే మీరు పెట్టండి, మీ డాక్యుమెంట్స్ పెట్టండి అంటున్నా నేను. మీరు పెట్టండి, తప్పైపోయింది లోహిత్ గారు అని మీ కాలు పట్టుకొని వెళ్ళిపోతా. నేనేమంటున్నా, మీది జెన్యూన్ అయితే, మీది ఈసీలో ఉంటే మీది జెన్యూన్ అయితే, తప్పైపోయింది లోహిత్ గారు, నన్ను క్షమించండి, నేనే తప్పుగా మాట్లాడినా అని చెప్పి మీ కాలు పట్టుకొని, ఇదే లైవ్ లో కాలు పట్టుకొని నేను వెళ్ళిపోతా. ఉన్నదంతా కబ్జా ఎంత ఉందో అని అడగండి. 329 లో వాళ్ళకి ఎంత ఉందో అని అడగండి. ఆఫ్ కోర్స్ మా ప్లాట్లు ఉన్నాయి. 329 లో వాళ్ళ ప్లాట్స్ ఉన్నాయంట. 324 లో ఉన్నాయి. మా రోడ్డు బ్లాక్ చేస్తున్నారు, అమ్మవారి బ్లాక్ చేస్తున్నారు, మొత్తం బ్లాక్ చేస్తున్నారు. మరి మాకు అవసరం లేకుండా ఎక్కడికి వెళ్తది? మరి మా రోడ్లే, మా ప్లాట్లే కదా. వాళ్ళకేం సంబంధం అంటున్నాడు కానీ ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు బ్లాక్ చేశారని అన్నట్లే చూడండి. 329 లో ఇక ఎంత చెప్పండి, మాట్లాడండి మేడం, మాట్లాడండి. 3 ఎకరాలు ఉంటే 6 ఎకరాల్లో కబ్జా ఎందుకు పెట్టినారండి సార్? ఇదిగోండి మంచిగా మాట్లాడు. ఎవరితో మాట్లాడుతున్నావు? నువ్వు జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నావు. నువ్వు ఒక జర్నలిస్ట్ తో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీ ఏజ్ కి రెస్పెక్ట్ ఇస్తుంటే ఏంది?
6 ఎకరాలు ఎందుకు కబ్జా పెట్టినావు? 3 ఎకరాలు 6 ఎకరాలు ఎందుకు కబ్జా పెట్టినావు? నీకు మెంటల్ ఉందా? నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు మిస్టర్, నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. 3.5 ఎకరాలు నీ 3.5 ఎకరాలు దున్నుకోను ఏమైనా వేసుకో. సామాన్యుల భూముల జోలికి ఎందుకు వస్తున్నావు? సామాన్యుల భూమి జోలికి ఎందుకు వస్తున్నావు? 6.5 ఎకరాలు ఎందుకు కబ్జా పెట్టినావు? 3.5 అన్నావు కదా. 329 ఇందాక తెలంగాణ ప్రజలారా, ఇందాక ఈయననే 3.5 ఎకరాలు అన్నాడు. ఈయననే 3.5 ఇందాక ఈయననే 329 లో 3.5 ఎకరాలు అని చెప్పి ఇందాక చెప్పిండా? రికార్డ్ అయిందా? ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? 9.5 ఎకరాలు అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు? 9.5 ఎకరాలు అంటున్నాడు. ఇందాకేమో 3.5 అన్నాడు, ఇప్పుడేమో ఇందాకేమో 3.5 అంటున్నాడు. ఇందాకేమో 3.5 అంటున్నాడు, ఇప్పుడేమో 9.5 అంటున్నాడు. ఏం మనుషులండి వీళ్ళు? నాకు అర్థం కాదు. ఏం మనుషులు? వీడియో కాసేపు అవుతా ఇంట్లో వస్తుంది. ఏం వీడియో తీస్తున్నావు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా. చెప్పాను ఇందాక ఇప్పుడు మాట్లాడింది సిస్లా రమేష్ గారు అంట. సిస్లా రమేష్ గారు మాట్లాడుతున్నావు. ఎవరు నువ్వు అంటున్నాడు? ఫస్ట్ 329 సర్వే నెంబర్ లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి సార్ అంటే 3.5 ఎకరాలు అన్నాడు. మరి 6 ఎకరాలు ఎందుకు కబ్జా పెట్టినావు అని అడిగినాము. 6 ఎకరాలు ఎందుకు కబ్జా పెట్టినావు అంటే మీకేం సంబంధం అంటున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు? 9.5 ఎకరాలు మొత్తం అంటున్నాడు. ఎంత ఉందండి వాళ్ళకి? 9.5 ఎకరాలు ఎక్కడ? 324 పక్క సార్ వీళ్ళ ఏం లేదండి, మొత్తం కలిపి అంటారు అంత కబ్జా. 329 లో 3.27 ఎకర్స్ ఉంది. అక్కడ దాకా ఉండమనండి, మేమేమన్నాం. మొత్తం వాళ్ళు ఎవరు కబ్జా పెట్టడానికి? 324 లో 6 ఎకరాలు ఉంది కదా. మనం హెచ్ఎండిఏ సర్వేయర్ ని అక్కడ ఇస్రో శాటిలైట్స్ ని ఓపెన్ చేద్దాం. మొత్తం 324 అంతా ఎందుకు బ్లాక్ చేశారు? 324 లో మాకు ప్లాట్లు ఉన్నాయి, ఎందుకు బ్లాక్ చేశారు? చూడండి, మీరే చూడండి. ఇదే ప్రాబ్లం అవుతుంది. మేము ఆంధ్ర వస్తాం, పేపర్లు తీసుకొని. సార్ 329 సర్వే నెంబర్ లో 3.5 ఎకరాలు ఉంది. ఆ 3.5 ఎకరాల్లో కూడా వీళ్ళవి 2-3 ప్లాట్లు ఉన్నాయి. ఓకే సరే, ఆ ప్లాట్లు కూడా వదిలేద్దాం సార్, కాసేపు వదిలేద్దాం, ఆ ప్లాట్లు కూడా వదిలేద్దాం. కానీ 6 ఎకరాలు ఎందుకు కబ్జా పెడుతున్నారు మొత్తం మీరు? నేను చూపిస్తా విత్ అంతే మాట్లాడతారండి. అయ్యో, రంగనాథ్ గారికే వీళ్ళు మాట వినలేదండి. మనం ఎంత 3 ఎకరాలు ఇదంతా ఇప్పటికిప్పుడు డాక్యుమెంట్స్ చూడండి. అసలు ఇస్రో మ్యాప్ చూపండి. ఇది చూడండి, ఇస్రో మ్యాప్. ఇది ఎవరు ఫ్రాడ్ చేయగలిగింది కాదు. చూడండి ఎంత ఉంది. ఇప్పుడు ఆన్లైన్ లో 3.5 ఎకర్స్ చూపిస్తుందండి. 6 ఏకర్స్ అండి. ఇదిగోండి మొత్తం 6 ఏకర్స్ ఇక్కడ చూడండి ఎంత చూపిస్తుంది ఆన్లైన్ లో. గవర్నమెంట్ ఆన్లైన్ లో ఇది 3.5 ఎకరాలు చూపిస్తుంది 329. నువ్వు ఉన్నావు లైవ్ లో, చెప్పు. ఎక్స్ట్రా ఎందుకు పెట్టారు అడగండి. ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు కబ్జా పెట్టారు? ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు తీసుకున్నారు అంతే. ఎక్స్ట్రా ల్యాండ్ ఎందుకు కబ్జా పెట్టినా అడుగుతున్నాం అంతే. కడీలు బాతిండ్రా అంకుల్ కడీలు బాతిండ్రా లేదా? సీసీ కెమెరాలు పగలగొట్టిండ్రా లేదా? ఒక్కసారి ఫ్రేమ్ పెట్టవా, అప్పటి నుంచి వీడియోలు తీస్తున్నా. 324 ఎందుకు మొత్తం వాళ్ళకు ఉన్నది 324 6 ఎకరాలు కదా, మొత్తం ఎందుకు బ్లాక్ చేశారో అడగండి. మొత్తం ఎందుకు బ్లాక్ చేసుకున్నారు? మేము ఏం అడుగుతున్నాం, మీరు మొత్తం ల్యాండ్స్ ఎందుకు బ్లాక్ చేసిరు? పోనీ మా ప్లాట్లు ఉన్నాయి 324 లో. 10 ఎకరాలు ఇందాక 3.5 ఉంది కదా, మీరు 10 ఎట్లా వేసుకుంటారు? 3.5 ఎకరాలు ఓకే. బట్ వీళ్ళ ల్యాండ్స్ లో కడీలు బాతిరు కదా, వీళ్ళ సీసీ కెమెరాలు పగలు కొట్టినట్టు మీ మనుషులే ఉన్నాయి. క్లోజ్అప్ చేయండి. 324 లో మా ప్లాట్లు ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు బ్లాక్ చేసుకున్నారు? 324 లో మా ప్లాట్ అంటే మీ ప్లాట్ లో వీళ్ళ సీసీ కెమెరా పెట్టిరా? మీ ప్లాట్ ఎందుకు ఎట్టుందండి? అది మొన్న లాస్ట్ టైం ఫస్ట్ ఎపిసోడ్ చేసినప్పుడు అక్కడ మీ ప్లాట్ లేదు. సంవత్సరంన్నర అయింది కెమెరాలు పెట్టి వాళ్ళు తీసుకురమ్మని చెప్పండి, వాళ్ళ ప్లాట్ అని తీసుకురమ్మని చెప్పండి. అసలు ఈయన దుబాయ్ లో ఉంటే సంతకాలు ఎవరు పెట్టారు అడగండి. ప్లాట్ అనేది అక్కడ ఉందంటే ఇండియన్ పాస్పోర్ట్ అనేది ఒకటి ఉంటది. దుబాయ్ లో ఉన్నారు అతను, అప్ అండ్ డౌన్ నేమ్స్ ఉంటాయి, డేట్లు ఉంటాయి. ఆయన దుబాయ్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈయన సంతకాలు ఎవరు పెట్టారండి? ప్లాట్ లో ఓనర్లు. అదిగోండి చూడండి ఇట్లా మాట్లాడతారు. ఆయన ఏ టైం చెప్తారో మీ ఆఫీస్ కి రమ్మని చెప్పండి, మేము వస్తాం. సరే, వాళ్ళు ఏమంటున్నారండి, మా ఆఫీస్ కి వస్తే వాళ్ళు కూడా వస్తామంటున్నారు. రమ్మనండి, ల్యాండ్స్ తీసుకొని. ఇప్పుడు పేపర్లు మీరు ఏవైతే వీళ్ళు ఏమైతే పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే
ఫేక్ డాక్యుమెంట్స్ అగ్రిమెంట్స్ ఉన్నాయి, అవి తీసుకొని రండి మీరు. సార్ వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపించారండి. మరి ఈసీలో మీ పేరు లేదు కదా, ఈసీలో మీ పేరు లేదు, గవర్నమెంట్ లో మీ పేరు లేదు. ఎవరి పేరు ఉంది? హఫీజ్ బాయ్ పేరు ఉందండి ఈసీలో. హఫీజ్ బాయ్ పేరు ఉంది ఈసీలో, నేను కూడా చూసిన. ఇప్పటికిప్పుడు మీరు ఆన్లైన్, ఇప్పటికిప్పుడు అంకుల్ 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 ఒక్క నిమిషం, మీరు ఇప్పటికిప్పుడు ఆన్లైన్ లోకి వెళ్ళి ఈసీలో కొట్టండి, ఈసారి ఈ హఫీజ్ బాయ్ పేరే కనబడుతుంది. నేను కూడా చూసుకొని వచ్చిన. అగ్రిమెంట్ దుబాయ్ లో ఉన్నాడు, దుబాయ్ లో ఉన్నప్పుడు దీనికి ఎలా సంతకం పెట్టారు అడగండి. విత్ పాస్పోర్ట్ ప్రూఫ్లు తీసుకొస్తాం, రమ్మని చెప్పండి, తనే వస్తాడు, మీరు రమ్మని చెప్పండి. సరే అతను హఫీజ్ బాయ్ వస్తాడంటే మీరు కూడా రండి. వాళ్ళు వస్తారు, మరి మీరు రండి, మీరు మా ఆఫీస్ కి రండి, లేకపోతే హైడ్రా రంగనాథ్ గారి ఆఫీస్ కన్నా రండి, లేదా మా ఆఫీస్ కన్నా రండి. రండి డాక్యుమెంట్స్ తీసుకొని రండి. సార్ మా ప్లాట్లు చెప్పండి, డాక్యుమెంట్స్ అవి అగ్రిమెంట్ తీసుకొని రమ్మని చెప్పండి, అది తీసుకొని మాట్లాడు. మండే రమ్మని చెప్పండి, లైవ్ లో కాల్ చేయండి, మేము వస్తాం. మేము పాణ్యం రమ్మంటే పాణ్యం వస్తాం, హైడ్రా దగ్గరికి రమ్మంటే వస్తాం, మీ స్టూడియో దగ్గరికి రమ్మంటే వస్తాం, తెలంగాణలో ఉండమంటే ఉంటాం, ఆంధ్రాలో రమ్మంటే వస్తాం, డాక్యుమెంట్లు అన్ని తీసుకొని వస్తాం. వాళ్ళని రమ్మని చెప్పండి. మాది తప్పైతే మేము చేసిన ప్రతి అతను సంతకం పెట్టిండా లేదా అనేది తెలుస్తుంది. ఆన్లైన్ లో ఆయన పేరే ఉంది కదా. నేను ఏమంటున్నా, సార్ని రమ్మంటున్నా, డాక్యుమెంట్స్ తీసుకొని రండి. ఎప్పుడైనా రమ్మని చెప్పండి. ఇంకా ఎన్ని రోజులండి వీళ్ళు పాపం వాళ్ళకి ఎన్ని రోజులు టెన్షన్ పెడతారు? ఇంకా 329 లో మా ప్లాట్లు ఉన్నాయి, 324 లో మా ప్లాట్లు ఉన్నాయి. మా ప్లాట్లను కబ్జా చేశారు, 10 ఎకరాలను మీ దగ్గర ఒప్పుకున్నాడు. మొత్తానికి ఎందుకు బౌండరీ పెట్టాడు అడగండి. అదే సిచ్యువేషన్ అండి. మీకు ఇప్పుడు అర్థం కావాలి, రంగనాథ్ గారికి కూడా ఇది చూసి అర్థం కావాలి. మేము ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నాం, ఎంత సీరియస్ యాక్షన్స్ తీసుకోకపోతే వాళ్ళు మమ్మల్ని ఏం చేస్తారు అని. మేము విత్ ప్రూఫ్లు చూపిస్తున్నా కూడా వాళ్ళ మీద కంటెంట్ పెట్టకుండా కేసులు పెట్టకుండా మేము ఏం చేయగలం? నువ్వు ఏమవుతావు, మా పేపర్లు చూపెడతాను, వాళ్ళు చూస్తారు. ఇప్పుడు కెమెరా పెట్టింది వాళ్ళదంట, ఎట్లా తెలుస్తుంది? బౌండరీ చెట్టు దగ్గర కదా, ఇక్కడ ఒకటి పెట్టుకున్నాం, అక్కడ ఒకటి పెట్టుకున్నాం. ఒకటి ఉంది అది. ప్లాట్ కి ఒక్కొక్క ప్లాట్ తీస్తే ఒక్కొక్క చరిత్ర వస్తుంది రమేష్ గురించి. అన్ని ఫ్రాడ్లు చేశాడు, ఫోటోలు మార్పించి ఫ్రాడ్లు చేశాడు. ఒకటి కాదు, నేనేమంటున్నా, జెన్యూన్ గా మేము రెడీ, మేము ఎనీ టైం ఎక్కడికన్నా వస్తాం, మేము రెడీ. తప్పని మేము చేసిన ఎలిగేషన్స్ తప్పంటే మేము వెళ్ళిపోతాం. సిచ్యువేషన్ అదండి, చాలా టిపికల్ గా ఉంది. కంటెంప్ట్ ఎందుకు వేయట్లేదో కావాలి మాకు. మేము అవుతున్నాము, ఇంప్లీడ్ అవుతున్నాం. అసలు స్టే ఉన్నప్పుడు ఎందుకు బార్డర్ పెట్టారు? మా ప్లాట్లు ఉన్నాయి, మేము డాక్యుమెంట్లు చూపిస్తున్నాం. 324 లో మా ప్లాట్లు ఉన్నాయి, ఇక్కడ మా ప్లాట్లు ఉన్నాయి. అంతెందుకండి, హైడ్రా సర్వే చేసిన దాంట్లో కూడా మా ప్లాట్లో చూపించారు వాళ్ళు. వీళ్ళు ఎలా చెప్తారు లేదని చెప్పి? కంటెంప్ట్ వేయాలి కదా. మేము అదే ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే వేరే వాళ్ళకి కూడా భయం ఉంటుందండి. ఏం లేకుండా ఇట్లా యాక్షన్ తీసుకోకపోతే ఇది ఇట్లానే కంటిన్యూ అవుతా ఉంటుంది. సార్ ఇప్పుడు ఎట్లాగో ఆయన మండే రమ్మన్నాడు కదా, రంగనాథ్ సార్ కూడా రమ్మన్నారు కదా. ఒకవేళ ఇదంతా ఫ్రాడ్ అనుకుంటే, ఒకవేళ వీళ్ళు నిజంగా రంగనాథ్ అమ్ముడు పోయింది నిజమైతే, నేను ఈవినింగ్ కాల్ చేస్తాను ఆయనకి. నిజమైతే డైరెక్ట్ సుప్రీంకోర్టు హైడ్రా ఫేక్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో పిల్ వేసేసుకొని ఒక రోజు ఓపిక పట్టాను. ఆయన డాక్యుమెంట్స్ ఏవో తీసుకొని వస్తా అంటున్నాడు కదా. ఈ డాక్యుమెంట్లు అన్ని రంగనాథ్ గారు చూసి లెఫ్ట్ రైట్ కూడా ఇచ్చి మూసుకొని కూర్చో అని చెప్పారు పద్ధతిగా. బయటకు వచ్చి షర్ట్ తిప్పుకుంటూ నేను సెట్ చేసిన, అది చేసిన, ఇది చేసిన, నెక్స్ట్ డే వచ్చి షెడ్లు వేసారు. ఇప్పుడు ఏవి ఆ రంగనాథ్ ఏం పిక్కుంటాడో పిక్కు అన్న మొత్తం వీడియోస్ అన్ని కొద్దిగా నాకు పంపించండి. మీరు అన్ని ప్లే చేయండి, మా డాక్యుమెంట్లు కూడా ప్లే చేయండి పక్కన. మేము తప్పంటే ఓకే, మేము ఒప్పుకొని వెళ్ళిపోతాం. మేము చెప్పినవి తప్పు అయితే, మేము మాటలు నా నోటి నుంచి ఈ నోటి నుంచి వచ్చిన మాటలు తప్పు అయితే మేము మాది ఉన్నా సరే వదిలేసుకొని వెళ్ళిపోతాం. అట్లనే వాళ్ళు కూడా ఉండాలి. వాళ్ళు ఉంటే ఈ పంచాయతీ ఎందుకు వస్తుంది? అదే కదా. ఒక పక్కనే వీళ్ళు ఏమైనా హెల్ప్ చేస్తారా అంటే కాటా వాళ్ళు చేయట్లా, వాళ్ళని వీళ్ళు తిడుతున్నారు, వాళ్ళు దొంగలని వీళ్ళే చెప్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేయట్లా. ఫ్యామిలీ గొడవల్లో మేము ఏమవ్వాలి? ఆయనేమో నేను రెడ్డిని, నేను 6 సార్లు ఎమ్మెల్యే అయినా, నేను ప్రూవ్ చేస్తే సగం రాసిస్తా అంటే సంచి పట్టుకొని ఇక్కడెక్కడ తిరుగుతున్నా. ఎప్పుడు పిలుస్తాడో ఎప్పుడు వెళ్ళి రాయించుకొని వద్దామా అని ఆస్తులు. ఆయన పిలవట్లా, నేను వెళ్ళట్లే. రోహిత్ సిస్లా రమేష్ వాళ్ళ ఫాదరా? అవును, వాళ్ళే మేడం. కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఏం సంబంధం? మరి పార్ట్నర్స్. ఆయన అనుకుంటాడండి, ఎవరికి ఫోన్ చేయాలన్నా ఆయన చేస్తాడు, ఎవరు పిలిచినా నేను. రాయలసీమ కదా, ఇక్కడ ఎట్లా కబ్జా పెట్టిండ్రు? పెడతారు, ఈయన ఉన్నారు కదా, ఆయన ఎక్కడైనా కబ్జా పెడతారు. ఏమన్నా అంటే నేను 6 సార్లు ఎమ్మెల్యే, నా మాట వినండి అంటారు. అంటే సిస్లా రమేష్ గారు కూడా ఇక్కడేనా? హైదరాబాద్.
ప్రాపర్ ఆంధ్ర. కానీ ఇక్కడ దరిద్రం ఏంటంటే ఇక్కడ కబ్జాలు ఫ్రీ కదండి. తెలంగాణలో ఫ్రీగా మీ లీడర్స్ వదిలేశారు, మీ పటాన్చెరులో మీ లీడర్స్ వదిలేశారు, ఆంధ్ర వాళ్ళందరూ వచ్చి తినండి దోచుకోండి అని వదిలేశారు. మీలాంటి వాళ్ళు ఏమన్నా ఎమ్మెల్యేలో లాగంటే ఏమన్నా అవుతే పని అయినా అవుతుంది, ఇలాంటిది మాలాంటి సామాన్యులకి ఏమన్నా హెల్ప్ అవుతుంది. మీరన్నా ఏమన్నా చేయండి ఈసారి. సో ఇది తెలంగాణ ప్రజలారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రేవంత్ అన్న, మరి తెలంగాణ గత ప్రభుత్వంలో అన్ని కబ్జాలు జరుగుతున్నాయి అని చెప్పి పీఠం ఎక్కినాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూడా ఇదే జరుగుతుంది. మరి హైడ్రాని తీసుకొచ్చినారు, ఇక్కడ చూస్తే హైడ్రా రంగనాథ్ అమ్ముడు పోయిండు, వాడు ఏం పిక్కుంటాడో పిక్కోమని వీళ్ళు మాట్లాడిన రికార్డింగ్స్ ఉన్నాయి, అవి పక్కన ప్లే చేస్తాం. ఆ రికార్డింగ్స్ కూడా వీళ్ళు మాకు పంపించినారు. అంటే హైడ్రాని నమ్మాలన్నా రంగనాథ్ సార్ని, మాకు ఒక రంగనాథ్ గారితో చాలాసార్లు నేను మాట్లాడినా, నాకు అనిపిస్తుంది రంగనాథ్ గారు అట్లా కాదు, ఈయన ఎందుకు అమ్ముడు పోతాడు, ఈయన చాలా మంచి మనిషి అని చెప్పి నాకు అనిపిస్తుంది. వీళ్ళు కూడా అదే చెప్తున్నారు. కానీ అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు, రంగనాథ్ అమ్ముడు పోయినాడు, పైసలు తీసుకున్నాడు, అమ్ముడు పోయాడు. ఇది వాళ్ళ లాంగ్వేజ్, రంగనాథ్ గురించి మాట్లాడేది. ఒక హైడ్రా కమిషనర్ గురించి వీళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అది. సో అయినా రంగనాథ్ గారికి చీమ గుట్టినట్టు లేదు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అయ్యాడు, తీసుకెళ్లి బొక్కలు వేయాడు. 2 సార్లు 3 సార్లు భరిస్తారు ఎవరైనా. 4వసారి కూడా సైలెంట్గా ఉన్నాడంటే అర్థం ఏంది, వీళ్ళతో కొల్లుడైన అనుకోవాలా? వాళ్ళు చెప్పింది నిజమా, మీరు చెప్పింది నిజమా? మధ్యలో కాటా ఫ్యామిలీ, మధ్యలో నలిగిపోయేది ఎవర్రా నాయన అంటే ఈ ప్లాట్ ఓనర్స్. సో మీరు చూడండి, మొన్న ఇక్కడ వరకు ఉన్న ప్లాట్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చినాయి. కడీలు పాతుకొని 329లో స్టార్టింగ్ లో ఈయన ఉన్నాయి ప్లాట్స్. ఇది యాక్చువల్ గా మొన్న రంగనాథ్ గారు వచ్చినప్పుడు ఇది పొజిషన్ లో లేదు. యాక్చువల్ గా ఇక్కడ కడీలు లేవు. ఈ కాంపౌండ్ వాళ్ళు మీరు చూస్తున్నారు కదా, పెద్ద ప్రహారీ గోడ కట్టినారు వాళ్ళు. ప్రహారీ గోడ కడితే హైడ్రానే వచ్చి కుళ్ళగొట్టి మీరు పొజిషన్స్ తీసుకోండి అమ్మా అని చెప్పి రంగనాథ్ సార్ చెప్పినారు వీళ్ళకి. డైరెక్ట్ తిరుగుతా ఉంది. మధ్యలో ఆ సిఐకి ఏం పనో తెలియదు, ఆ నరేష్ ఎన్ని పైసలు మెక్కిండో తెలియదు, మీలాంటి యాంటీ కరప్షన్ బ్యూరో ఏం చేస్తుందో తెలియదు. ఆ ఇష్టం వచ్చినట్టు ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, ఒక పోలీస్ ఆఫీసర్ ఒక పోలీస్ యూనిఫామ్ వేసుకొని. ఇది రూట్ మొత్తం ఇక్కడ వరకు, అక్కడ ఉండాల్సినటువంటివన్నీ కూడా ఇక్కడికి జరిగినాయి. ఓకే, ఇదంతా కూడా కడిలో ఇక్కడ మొన్నటి వరకు నా వీడియోలే సాక్ష్యం. నా వీడియోలే అతను లగమని చెప్పండి ఫస్ట్. అక్కడ నుంచి లేదు, మండే అన్నాడు కదా, మండే తర్వాత చేద్దాం. మండే కాదండి, రంగనాథ్ గారు కూడా 2 నెలలు ఆగండి, మీడియాకి వెళ్ళొద్దు, క్లియర్ చేస్తా అన్నారు. వాళ్ళు అంతే, రంగనాథ్ గారు చెప్తే ఆగాం, మీరు చెప్పినా మేము ఆగుతాం ప్రాబ్లం లో, కానీ మీరు బాధ్యత తీసుకోవాలి. మీరు వస్తారా మండే? కూర్చుంటాం, మేము ఎంతసేపు వెయిట్ చేయమంటే చేస్తాం, డాక్యుమెంట్లు అన్ని తీసుకొస్తాం, ప్రూవ్ అయితే వెళ్ళిపోవాలి వాళ్ళు. అక్కడికే వెళ్దాం, రంగనాథ్ సార్ గారికి వెళ్దాం మండే రోజు. అక్కడికే వెళ్తే నేను కూడా అక్కడికే వస్తా, ఎట్లాగో నేను కూడా కంప్లైంట్ ఇవ్వాలా, వస్తాను. వాళ్ళని కూడా అక్కడికే రమ్మందాం. మళ్ళీ నా ఆఫీస్ అనుకో, వీళ్ళు ఏమంటారు, శ్రావ్య వచ్చింది, ఈమె అమ్ముడు పోయింది, ఈమె ఈడ పొజిషన్ లోకి వచ్చింది, ఈమె పైసలు తిన్నది. ఒక జర్నలిస్ట్ ఇక్కడ ఆల్రెడీ ఫోన్ లో అవే మాట్లాడుతున్నారు వాళ్ళన్ని, ఆల్రెడీ ప్రశ్నిస్తున్నందుకు ఫోన్ లో అన్ని అవే మాట్లాడుతున్నారు. కాబట్టి సో హైడ్రా సమక్షంలోనే తెలుసుకుందాం. మన నా ఆఫీస్ అంటే నేను ఆడ ఏదో సెటిల్మెంట్ చేస్తున్నా అనుకుంటారు. అసలే మనకి పటన్చెర్ల బాగా క్రెడిబిలిటీ, వీళ్ళు అన్ని చెడ్డు దుష్ప్రచారాలు చేస్తే నా పరువు పోతుంది. సో మనం హైడ్రాలోనే రంగనాథ్ ముందే తెలుసుకుందాం. అండ్ వీళ్ళు ఏవైతే రంగనాథ్ ని ఏం బికిండ్రా రంగనాథ్ అని అదే రికార్డింగ్స్ ఉన్నాయి కదా, అవి రంగనాథ్ గారికే చూపిద్దాం, ఆయనకే వదిలేద్దాం. వాళ్ళు ఏదంటే అది, రాకపోతే ఇక మీ ఇష్టము. అయినా ఒకసారి మండే వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరైతే మండే వాళ్ళు వచ్చినా రాకపోయినా మీరైతే రంగనాథ్ గారి దగ్గరికి వెళ్తారు కదా, నేనైతే వస్తాను కదా. సాక్షాత్తు ఆయన ఇక్కడికి వస్తాడు. మళ్ళా ఈ కడీలు ఏమున్నాయో ఎక్కడున్నాయో పొజిషన్ చూసి రంగనాథ్ సమక్షంలోనే ఏదైనా జరుగుతుంది. రంగనాథ్ సార్ పేరు హైడ్రా సమక్షంలోనే మీరు చేయండి, ఓకేనా? ఆల్రెడీ ఆయన రంగనాథ్ గారు తలుచుకున్నారు కాబట్టి, ఒక నిమిషం సార్, రంగనాథ్ సార్ తలుచుకున్నారు కాబట్టి హైడ్రా కొద్ది గొప్ప మీలాంటి వాళ్ళకి న్యాయం చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మాత్రమన్నా మీరు లోపలికి వచ్చి అడుగు పెడుతున్నారు. అసలు ప్రహారీ కూడా కట్టింది కూడా వీళ్ళే కదా. అసలు రెండోది ఏంటంటే మీరు అక్కడ రాళ్ళు రెప్పలు కనబడుతున్నాయి ఒకసారి చూడండి. ఆ ప్రహారీ కూడా అడ్డంగా వీళ్ళు ప్లాట్ ఓనర్స్ ఎవరు లోపలికి రాకుండా కట్టింది కూడా వీళ్ళే. సిస్లా లోహిత్ గారు, సిస్లా రమేష్ గారు, కాటసాని రాంభూపాల్ రెడ్డి వీళ్ళే కట్టిరు. రంగనాథ్ సార్ రాబట్టే కొద్ది గొప్ప పాపం వీళ్ళు తిరుగుతున్నారు లోపల. కానీ ఇంత చేసిన రంగనాథ్ గారు ఇప్పుడు అమ్ముడు పోయినారు, ఏం పిక్కుంటారు పిక్కోమని వాళ్ళే మాట్లాడుతున్నారు. అగో కెమెరాస్ కూడా పీకేసినారు. ఇది ఎంట్రన్స్, ఇది దారిలో వాళ్ళు కడీలు పాతేసుకున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు. సో ఇదంతా కూడా ఇది మనం సివిల్ మ్యాటర్స్ లో ప్రజల తరపున పబ్లిక్ తరపున మన కంప్లైంట్ ఇచ్చారు, మన బాధ్యతగా మనం వచ్చాము, వాయిస్ రేజ్ చేశాము. వాళ్ళు ఇక్కడ సీసీ కెమెరాస్ పగలగొట్టారు. శ్రావ్య గారు ఇన్ని ఎపిసోడ్స్ చేసినా సరే రంగనాథ్ సార్ 2 నెలలు ఆగండి అమ్మా, ఎవరు పోకండి అని చెప్పి ఆయన చెప్పినాడట. అప్పుడు
బట్ వాళ్ళ మాట రంగనాథ్ గారి మాట మీదనే వీళ్ళు కట్టుబడి ఉన్నారు. కానీ కడిలు ఎందుకు వచ్చినాయి మరి? ఇప్పుడు ఎవరు వినాలే? వీళ్ళు ఎట్లయితే వింటున్నారో వాళ్ళు కూడా వినాలి కదా. సీసీ కెమెరాలు ఎవరు పాల్గొంటున్నారు? ప్రూఫ్స్ ఉన్నాయి. యాక్చువల్గా ఏంటి వీళ్ళు అనుకుంటున్నారు ప్రూఫ్స్ లేవని. అన్ని వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను ఇక్కడ దాకా వస్తానండి, లేకపోతే నాకేం పని? అన్ని వెరిఫై చేసుకున్నా. సీసీ కెమెరా ఫుటేజ్ 30 మంది వచ్చినారు మొన్న. 30 మంది వచ్చినారు ఇక్కడ గ్యాంగ్ మొత్తం. సో ఇక్కడ కడిలు బాతినారు. మరి రంగనాథ్ గారు 2 నెలలు ఆగమన్నాక వీళ్ళకి ఏం పని కడిలు బాతనికి? ఇప్పుడు వీళ్ళు ఏంటంటే దీంట్లో కూడా వీళ్ళ ప్లాట్స్ ఉన్నాయి, వీళ్ళ ఎంట్రన్స్ వీళ్ళ ప్లాట్స్ ఉన్నాయి అంటున్నారు. అవి ఉన్నారేవో పక్కన పెడదాం. కానీ రంగనాథ్ గారు ఒక మాట చెప్పినప్పుడు, ఒక కమిషనర్ లాంటి వ్యక్తి ఒక మాట చెప్పినప్పుడు వీళ్ళు ఆగాల. ఇక్కడే వీళ్ళ ఇల్లీగల్ థింగ్స్ ఏందనేది ఒక చిన్న హింట్ వస్తుంది. బట్ అయినా వాళ్ళు కూడా నన్ను ఏమన్నారు, యాజ్ అ జర్నలిస్ట్ గా మీరు 1 సైడ్ మాట్లాడొద్దు అన్నారు కాబట్టి, సో వాళ్ళ తరపున చెప్పండి మీ సార్కి, వాళ్ళ తరపున కూడా నేను ఇప్పుడు ఇది వద్దు, ఈ గొడవలు వద్దు, మండే హైడ్రా సమక్షంలోనే తేల్చుకుందాము. అమ్ముడు పోయిన ఆఫీసర్లు ఎవరు? రంగనాథ్ స్థాయి వ్యక్తి అమ్ముడు పోయిందా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ హైడ్రా పోలీసులు అమ్ముడు పోయినారా, లేకపోతే సిఐ నరేష్ మాటికి వచ్చి అమనాభూతులు తిడుతుండు కదా, సో ఆయన అమ్ముడు పోయిందా? ఎవరు అమ్ముడు పోయినారు, ఎవరెవరితో చేతులు కలిపి ఎవరెవరితో కుమ్మక్కైనారు అనేది హైడ్రా సమక్షంలో తెలుసుకుంటే అయిపోతుంది. మీరు రంగనాథ్ నమ్ముతున్నారు కదా, హైడ్రా నమ్ముతున్నారు కదా, నమ్ముతున్నారు కదా, లేదు కదా, మీరు నమ్ముతున్నారు కదా, అంతే. దేవుడి మీద రంగనాథ్ మీద భారం వేసి ముందరికి వెళ్ళండి. సో ఇది ప్రజలారా. సో తెలంగాణలో దయచేసి నేను ఇచ్చే సలహా ఒక్కటే, ఎవరన్నా ఎక్కడన్నా భూములు కొంటే దయచేసి ఆడ పొజిషన్లకు వెళ్ళండి, ఇల్లు కట్టుకోండి. అక్కడ ఇల్లు కట్టే వరకైనా రెంట్ కానీ ఇవ్వండి మీకు ఒకవేళ ఉండడం కుదరకపోతే. కానీ ప్లెయిన్ ల్యాండ్స్ మాత్రం వదిలేయకండి. ఎందుకంటే ఆఖరికి చంద్రమండలాన్ని కూడా అక్కడ భూములు ఉన్నాయంటే అక్కడ కూడా పోయి వచ్చి మింగేసేటువంటి దిట్టలు మన తెలంగాణలోనే పాడైనారు. సో ఇది నా సలహా, దీన్ని మీరు పాజిటివ్ గా తీసుకోండి. ప్లెయిన్ ల్యాండ్స్ తర్వాత ఏ కోట్లు ఏళ్ళ తరబడి తిరుగుతా ఉంటారు. దానికన్నా అప్పో సోపో చేసి మీరు అక్కడ 2 రూమ్లు వేసుకుంటే బెటర్ అని చెప్పి నేనైతే మీకు ఒక మంచి సలహా ఇస్తున్నా. సో ఇప్పటి వరకు ఎవరెవరికైతే ప్లెయిన్ ల్యాండ్స్ ఉన్నాయో వెళ్ళి మీరు కట్టేసుకోండి, దాన్ని అక్కడ వదిలేయకండి అని చెప్పి నేను తెలంగాణ ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ తెలంగాణని సాక్షాత్ భగవంతుడే వచ్చి కాపాడాలి అంతే. ఎనీవేస్, సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ జర్నలిస్ట్ శ్రావ్య.